మన ఇంట్లో మంచిగా పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా అట్రాక్ట్ అవుతూ ఉంటారండి. ఫస్ట్ మా ఇంటికి వచ్చిన వాళ్ళు అబ్బా భలే ఉంది మీ ఇంట్లో స్మెల్ ఏంటది అని అడుగుతారు. నేను కర్పూర దీపం గురించి చెప్పంగానే నాకు కూడా ఒకటి తెచ్చిపెట్టు అంటారు. ఇక్కడ నేను చూపించే ప్లేస్లో క్యాండిల్ అయినా పెట్టుకోవచ్చు, టీ లైట్ క్యాండిల్స్ ఉంటాయి కదా బుడ్డయి, అవైనా పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న దీపాలు ఆల్రెడీ ఇంతకుముందు మన వీడియోస్లో అప్లోడ్ చేశానండి. మీరు కావాలంటే అవి చెక్ చేసుకోండి ఒకసారి ఎలా వెలిగించాలి అనేది. ఈ కింద దీపం పెట్టుకుంటే పైన ఈ గిన్నె వేడెక్కి ఆ పచ్చకర్పూరం ఈ గిన్నెలో వేసుకోవాలన్నమాట. వాటర్ అయినా పోసుకోవచ్చు, దాంట్లో పచ్చకర్పూరం వేసుకున్నా కూడా మంచిగా ఈ హోల్స్లోంచి ఆ స్మెల్ అనేది మనకి రూమ్ అంతా వస్తుంది. మీకు 4-5 గంటలు ఉంటుందండి. చిన్న దీపం కనుక పెట్టుకున్నారు అంటే ఒత్తి కిందకు పెట్టుకుంటే చాలా సేపు వస్తుంది. చాలా మంచి ప్లెజెంట్గా ఉంటుంది ఇల్లంతా. అయితే ఇది యాక్చువల్గా మా వదినకి ఇంకోటి పట్టుకొచ్చాను. ఇది ఆవిడ ఎప్పుడో చూసింది కానీ వాళ్ళ పాప చేత గిఫ్ట్ చేయించుకుందాం అనుకుంది. కానీ ఆన్లైన్లో బుక్ చేస్తే వేరే వేరే వచ్చినాయంట. నాకు అవి నచ్చలేదు, అవి రిటర్న్ పంపించేశాను, నువ్వే తీసుకురా అని చెప్తే మళ్ళీ నేను కర్పూర దీపం తీసుకొచ్చానమాట. ఇట్లా ఇది పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడమే కాదండి, మైండ్ మంచిగా రిలాక్స్డ్గా ఉంచుతుంది.